హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ఇవాళ నేను శ్రీకాకుళంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ రెండు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం అరసవెల్లి ఇంకా శ్రీకూర్మం అయితే చూస్తాం. శ్రీకాకుళం నుంచి అయితే జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుందండి. మేము వైజాగ్ లో ఉంటున్నాం కాబట్టి వైజాగ్ నుంచి అరసవెల్లికి అయితే స్టార్ట్ అయ్యామండి. మార్నింగే మాకు 3 అవర్స్ పట్టింది అరసవెల్లి వెళ్ళడానికి. ఇదేనండి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. మనం ముందుగా పార్కింగ్ అయితే చేసుకోవాలి. పార్కింగ్ నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో చాలా చాలా క్రౌడ్ ఉంటుంది టెంపుల్లో. పూర్వం ఈ ఊరికి హరిసవెల్లి అని పేరు ఉండేదట అండి. క్రమంగా అరిసవెల్లిగా మారింది. చాలా ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి శ్రీకాకుళంకి. చాలా ఈజీగా వచ్చేయచ్చు మీరందరూ అరిసవెల్లికి. సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా మనకి ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంటుందండి. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఇక్కడే మనకి లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. సో అందరూ మీరు చెప్పులు కానీ మీకు ఏమన్నా వస్తువులు ఏమన్నా బ్యాగ్స్కి ఇలా ఉంటాయి కదా, అవన్నీ మీరు ముందు లాకర్లో పెట్టుకోవాలి. అండ్ ఫోన్స్ కూడా నాట్ అలౌడ్. ఫోన్స్ కూడా ఇక్కడే మీరు లాకర్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం చూస్తున్నాం ఇదే అండి మన టెంపుల్. సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ముందుగా ఇలా ఓపెన్ ఫ్రంట్ ఏమో ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ దేవాలయాన్ని ఇంద్రుడు కట్టించాడు. మాఘమాసం, వైశాఖ మాసం, కార్తీక మాసం అండ్ సండే రోజుల్లో చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. రథసప్తమి నాడు భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. అంత చాలా క్రౌడ్ ఉంటుంది. అంత స్పెషల్ అనమాట. ఇక్కడ చాలా చాలా ఎక్కడి నుంచో భక్తులు అందరూ వస్తారండి రథసప్తమి రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, అక్టోబర్ 1, 2, 3 స్వామి వారి మీదుగా సూర్య కిరణాలు పడతాయండి. అది చూడడానికి భక్తులు ఎక్కడి నుంచో తరలి అయితే వస్తారు. ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యనారాయణ స్వామికి మనం పూజించాలి. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే మనకి హెల్త్ పరంగా కానీ ఏదన్నా ఇబ్బంది పడుతున్నా కూడా చిటికెలో తగ్గిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదండి సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. నెక్స్ట్ మనం శ్రీకూర్మం అయితే చూపిస్తాను ఈ వీడియోలో. శ్రీకూర్మం కూడా మనకి అరసవెల్లి దగ్గర నుంచి ఒక జస్ట్ 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్స్ మాత్రం అస్సలు బాగోదు. ఫుడ్ కూడా కొద్దిగా వాటిల్లోనే మ్యాక్సిమం మీరు శ్రీకాకుళంలో ఉండేలాగానే చూసుకోండి. అక్కడే రూమ్స్ కూడా తీసుకోండి. సో దట్ మీరు ఒక రోజులో ఈ 2 కవర్ చేసేయచ్చు. ఫుడ్ కూడా మీరు ప్యాకింగ్ అయినా తెచ్చుకోవచ్చు. లేదా దారిలో చిన్న చిన్నవి అయితే హోటల్స్ లాగా ఉంటాయి. సో వాటిల్లో తినలేరు ఎక్కువ. సో అందుకే మీరు కొంచెం అక్కడే శ్రీకాకుళంలోనే తినేసి మీరు వస్తే చాలా మంచిది. మీకు తొందరగానే అయిపోతుందండి ఇక్కడ కూడా దర్శనం. మనకి ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇటువైపు రాక్షసుడు, ఇటువైపు దేవతలు అమృతాన్ని చిలికేటప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారంలో ఉన్నట్టుగా ఈ ఆర్చ్ అయితే కట్టారండి. చాలా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఆర్చ్ని అయితే చూడండి. శ్రీ మహావిష్ణువు తన 10 అవతారాల్లో తన 2వ అవతారమై ఈ కూర్మ అవతారం. ఇది మనకి టెంపుల్ అవుట్ అండి. టెంపుల్ బయట ఇలాగ ఉంటుందన్నమాట. చుట్టుపక్కల మొత్తం షాప్స్ ఉంటాయి. పిల్లలకి కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు. మన ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో టెంపుల్స్కి మాత్రం చాలా చాలా డెవలప్మెంట్ అనేది చేయాలి గవర్నమెంట్ అనేది. సో ఇలాంటి టెంపుల్స్ మన ఇండియాలోనే ఎక్కడా లేవన్నమాట. అంత అద్భుతంగా ఉంటాయి మన టెంపుల్స్ని. మన పద్ధతుల్ని మనమే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనకి ఎంట్రన్స్లోనే దశావతారాలు అయితే ఉంటాయి. సో ఈ టెంపుల్ ఎలా ఫామ్ అయింది, ఎవరు కట్టారు అనేది మొత్తం చెక్కి ఉందన్నమాట. ఇక్కడ మొత్తం మీరు టైం తీసుకొని ఖచ్చితంగా చదవండి. చాలా చాలా అద్భుతంగా రాశారు. మొత్తం టెంపుల్ గురించి ఎక్కడ ఏంటి ఉంటుంది, ఎందుకు 2 స్తంభాలు ఉంటాయి అని చెప్పేసి మొత్తం రాసేసి అయితే ఉంటుంది మనకి ఇక్కడ.
కృష్ణం వందే జగద్గురుం. పక్కనే మనకి దశావతారాలు అయితే చెక్కబడి ఉంటాయన్నమాట. సో చాలా అద్భుతంగా చెక్కారు. అవి కూడా మనకి ఎన్ని అవతారాలు ఉంటాయో అన్ని అవతారాలు అయితే మనకి పక్కన కనిపిస్తాయి. ఇక్కడ మనకి కోనేరు కూడా ఉంటుందండి. వచ్చిన భక్తులందరూ ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. అండ్ ఈ కోనేరులో మొత్తం చాలా టాటాయిస్లే ఉంటాయి అన్నమాట. అందరూ ఇక్కడ కూడా వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని తల మీద వాటర్ వేసుకొని దర్శనానికైతే వెళ్ళాలి. టెంపుల్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మొత్తం న్యూగా ఇంకా చాలా డెవలప్మెంట్ చేశారు. సో చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాను కదండి, 2 ధ్వజస్తంభాలు అయితే ఉంటాయన్నమాట. టెంపుల్ వెనుకుంటుంది అండ్ టెంపుల్ ముందు కూడా ఉంటుంది. ధ్వజస్తంభాలు 2 ఎందుకు ఉంటాయంటే స్వామివారు అటువైపుగా తిరిగేసి ఉంటారనమాట. సో అందుకనే వెనుక అండ్ ముందు 2 ఉంటాయన్నమాట. శ్రీకూర్మంలో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపంలో ఉంటారు. మన ఇండియాలోనే కూర్మ రూపంలో ఉన్న టెంపుల్ ఇదొక్కటే అండి. శ్రీకాకుళంలో ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్స్లో శ్రీకూర్మం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అన్నమాట. మనకి స్వామివారు ఇలా అయితే దర్శనమిస్తారు. రాక్షసుల దేవతలు అమృతం కోసం చిలుగుతూ ఉన్నప్పుడు అది సముద్రంలోకి జారి పడిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం దాల్చి ఆ అమృతాన్ని పైకి తేలేలా చేశారు. అందుకే కూర్మావతారం ఎత్తారు అని చెప్తారు. ఇక్కడ అన్ని తాబేళ్ళే ఉంటాయండి. అన్ని నక్షత్ర తాబేళ్ళే చాలా చాలా ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా. ఇలాంటి దేవస్థానాలు మీరు ఖచ్చితంగా చూడాలి, దర్శించుకోవాలి. మనకి శ్రీకాకుళం నుంచి చాలా దగ్గరే అండి ఇవి. అరిసెవెల్లి అండ్ శ్రీకూర్మం 2 ఒకటే రోజులో అయిపోతాయి. సో మీకు కూడా దర్శనం అనేది కూడా చాలా తొందరగా అయిపోద్ది. మాకు కూడా అలాగే చాలా తొందరగా దర్శనం అయిపోయింది. మేము అరౌండ్ ఒక 3 o'clock అలా రిటర్న్ అయిపోయాం కూడా. సో చూసారు కదండి, ఇదే అండి టెంపుల్ ఓవర్ వ్యూ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్.